హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చిత్తూరులో దారుణం. దీన్ని ఎలా మీరు రాసుకున్నా ఓకే, ఎలా చెప్పుకున్నా ఓకే. అన్ని చట్ట ప్రకారం న్యాయ ప్రకారం చేస్తాం, మేము గొప్ప వాళ్ళం, మేము తోపులో మేము తురుములం చెప్పుకునే కూటమి ప్రభుత్వం ఇప్పుడు చిత్తూరులో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకుడు మురళీరెడ్డి ఇంటి పైన దాడి చేయటానికి వెళ్ళి ఒక వ్యక్తిని దారుణాతి దారుణంగా బట్టలిప్పి మరీ కొట్టారు. మరి ఆ వీడియో ఫుటేజ్ అంతా మాకు దొరికింది. ఆ వీడియో ఫుటేజ్ అంతా మీకు చూపిస్తాం. మీరు ఎప్పుడు వెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు సార్ టీడీపీ వాళ్ళని? చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా హోమ్ మినిస్టర్ అనిత గారిని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు చట్టాన్ని చాలా గౌరవించి చట్టాన్ని చట్టంగానే చూసుకుంటూ చట్ట ప్రకారమే అన్ని చేసుకుంటూ ఉన్నారు. చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరంటే అది చట్టం ప్రకారం చూసుకుంటా అని వీరాలు పలికిన వీరులు కదా మీరంతా. ఏ చట్టంలో కూడా 10% సీట్లు రావాలని లేకపోయినప్పటికీ కూడా మీరు సొంత చట్టాలు క్రియేట్ చేసే అంత గొప్పవారు. ఓకే, దాన్ని అంతా మేము పక్కన పెడితే అంత చట్టాన్ని గౌరవించే వాళ్ళైతే పోలీసు వ్యవస్థని ఎప్పుడు పంపిస్తున్నారు మురళీరెడ్డి ఇంటి పైన దాడి చేసిన వారిపైకి? చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటి ఈ ఘాతకం అని చెప్తూ ఉన్నారు. దానికి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు దాడి చేశారు, ఎక్కడ ఎలా వచ్చారు అనేది సీసీటీవీ ఫుటేజ్ లో పూర్తిగా రికార్డ్ అవడం జరిగింది. కాబట్టి ఆ విజువల్స్ నేను నా ప్రేక్షకుల కోసం ఇస్తూ ఉన్నా, ఒకసారి చూడండి. సరౌండింగ్ చేసుకోబడి అని ఇటు దిగి వెళ్ళిపోవడం సరౌండింగ్ చేసుకోండి. సరౌండింగ్ చేసుకోబడి நம்ம அவர் சொன்னா ஃபோன் பண்ணுறா, எம்எல்ஏ சொல்லிக்கிறாங்க, போட்டு சொல்லிட்டேன், எஸ்பி ஃபோன் பண்ணிக்கிறாங்க. ఇప్పుడు మాకు తెలిసి చనమే మేము బయలుదేరి వచ్చాం. ఇక్కడే ఉన్నాం. కంటిన్యూ కొడుతూనే ఉన్నాం. వెంటనే వచ్చేసారు. వెంటనే కంటిన్యూ ఇప్పుడు ఈ టైంనే కాల్ కొడతా వేస్ట్ గా కొట్టాను కదా, ఏదో ఎమర్జెన్సీ జరిగిపోయిందనే కదా కొంచెం వచ్చేసి కొట్టేసి అయిపోయారు. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు వచ్చినప్పుడు మనం చూసి పని చెప్పాను. మామూలు పని మొత్తం కంప్లీట్ సీసీ కెమెరాలు ఉంది, సీసీ ఫుటేజ్ ఇస్తాం కంప్లీట్ గా. సరే కిటికీ
సార్ నేను ఇప్పుడు కేసు కట్టాను సార్ అదేం లేదు, మేము కూడా రైటర్గా మీరు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చున్నాం, ఫోన్ చేస్తున్నా, దాని గురించి మాట్లాడుతున్నాయి. 22 ఫ్యామిలీ వాళ్ళు దీంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. వచ్చేస్తాడు పరిగెత్తే ఏంటంటే లాంగ్ ఏరియా ఇంత టైంలో వచ్చి ఒక ఇంటి మీద ఇంటి విధంగా దౌర్జన్యం చేసి ఇల్లు కొట్టి పిల్లలు ఎంతమంది చుట్టుపక్కల అంటే ఒక ఫ్లోర్ 5 ఫ్యామిలీలు, ఆ ఫ్యామిలీలు ఉంటారు కదా, ఇల్లు యాడించుకుంటే లోపల పోయినారు. చూసి అక్క వద్దు వద్దు అక్క వాళ్ళు వచ్చిన బర్తనే ఒక్క నిమిషం ఫోన్ కొన్నాడు అవసరం ప్రజాపతి మొత్తం ఇచ్చేసి గ్రిల్లుతో కూడా ఇచ్చేసి లోపల ఉన్నారు. గిన్నెలు ఇచ్చేసి అది కూడా ఈడించు మెడకాడ నుంచి రాడ్లన్నీ ఇచ్చేస్తాను, గ్రిల్స్ అంతా లాక్కుని చూడు, ఏ విధంగా ఇచ్చేస్తున్నారు. లాక్కుని చూడు, పిల్లలు మంచం కిందకి వెళ్ళి దాక్కున్నారు చిన్నపిల్లలు. ఈరోజు చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చిన్న కార్యకర్త మీద చేసినటువంటి దౌర్జన్యం, రాత్రి 11 గంటలకు ఇంట్లో దూరి చిన్నపిల్లలు సైతం ఉన్న భయభ్రాంతులు గురి చేసి వాళ్ళందరినీ ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఈరోజు ఏ విధంగా అతన్ని ప్రాణం తీయడానికి ఆలోచించారో ఓసారి మీడియా సోదరులందరూ కూడా ఇక్కడ చూడాలా. ఎందుకంటే చిత్తూరులో ఎన్నడూ లేని విధంగా ఈ దౌర్జన్యాలు, ఈ దహనకాండ, అది రాత్రిపూట, ఇటువంటి దారుణం ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలా. దీని మీద పోలీసు వారు స్పందించి వెంటనే 307 కేసు పెట్టి వచ్చిన వాళ్ళందరినీ సీసీ కెమెరా ఫుటేజెస్ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయాలా. అరెస్టు చేసేంత వరకు మేము నిరసన కొనసాగిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఎమ్మెల్యే గారి దౌర్జన్యం, వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే గారు చేస్తున్న దాష్టీకం, వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే గారు చేస్తున్న దాడులు, వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే గారు చేస్తున్న దాడులు, ఎమ్మెల్యే దౌర్జన్యం, ఎమ్మెల్యే దౌర్జన్యం, ఎమ్మెల్యే దౌర్జన్యం. చూశారు కదా, బట్టలు లేకుండా దారుణంగా గాయాలతో పడున్న వ్యక్తిని, అదే విధంగా ఎవరెవరు లోపలికి ఎంటర్ అవుతున్నారో, ఎవరెవరు లోపలికి వెళ్ళారో సీసీ ఫుటేజ్ లో అంతా రికార్డ్ అయ్యింది కదా. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరు స్పందిస్తారు, ఈ విషయం పైన ఎవరు మాట్లాడతారు? ఏదో చిన్న చిన్నవి జరిగినా కూడా వాటిని భూతత్వంలో పెట్టి అరెస్టులు చేయించి BNS 111 యాక్ట్ పెట్టి మరి ఒక్కొక్కరిని రిమాండ్ కు పంపించిన గొప్ప చరిత్ర కలిగినటువంటి కూటమి ప్రభుత్వం. హైకోర్టు వాళ్ళతోటి, సుప్రీంకోర్టు జడ్జిలతో అమ్మన విధాల మాట్లాడబడ్డటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు వీరిపైన ఇటువంటి చర్యలు తీసుకోబోతుంది, వీరిపైన ఇటువంటి ఎలా ముందుకు నడవబోతుంది. ఎందుకంటే చట్టం కదా, మీరు చట్టాన్ని భయంకరంగా గౌరవించేటువంటి రాజకీయ వ్యవస్థ మీది. ఎన్ని దాడులు జరిగినా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళపైన స్పందించినటువంటి గొప్ప చట్టం మీది. అబ్బా, ఇది కేవలం టీడీపీ వాళ్ళు మాత్రమే రాచుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగ చట్టంలో భాగమై ఉంటుంది నాకు తెలిసి. ఇంత విచక్షణ రహితంగా ఇళ్ల మీదకి వెళ్ళి అర్ధరాత్రి దాడి చేసి మరి కొట్టారంటే మరి చర్యలు తీసుకొని పోలీసుల్ని ప్రజలు ఏ విధంగా ప్రశ్నిస్తారు, రాజకీయ నాయకుల్ని ఏ విధంగా ప్రశ్నిస్తారు, వ్యవస్థల్ని ఎలా అర్థం చేసుకుంటారు? ఒకవేళ ఈ విషయాల్ని, ఈ వీడియో ఎవిడెన్స్ ఉన్న విషయాలను కూడా మీరు చాలా చిన్నగా తీసుకొని పట్టించుకోరలే,
ఏముందులే తొక్కలే అని వదిలేస్తే ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. రాబోయే రోజుల్లో మీ తొక్కని నిలబెట్టి తీసేస్తారు. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఓవరాల్ గా చిత్తూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు మురళీరెడ్డి ఇంటిపైన జరిగిన దాడి విజువల్స్ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు? ఈ కూటమి ప్రభుత్వం వారిపైన సరైన స్థాయిలో చర్యలు తీసుకుంటుంది అనుకుంటున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.